హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణలో కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి నీట్ పీజీ 2024 రౌండ్ 1 వెబ్ ఆప్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఈ పర్టికులర్ వీడియోలో రూల్స్, రెగ్యులేషన్స్, ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్, సో రౌండ్ 1కి సంబంధించి సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది, వెబ్ ఆప్షన్స్ పెట్టకపోతే ఏమవుతుంది, అండ్ ఒకవేళ ఇప్పటివరకు ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయ్యి ఉంటే సో స్టేట్లో వెబ్ ఆప్షన్ అనేది పెట్టొచ్చా, ఫీ డీటెయిల్స్ ఏంటి, ఎలాంటి స్ట్రిక్ట్ రూల్స్ అనేవి కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళు ఫాలో అవుతారు అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు సో చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోవడం కాదు, ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ నా వీడియోస్ మీకు నచ్చినలా అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది అండ్ దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉండి మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మమ్మల్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. 7893947228 అనే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో, ఓన్లీ ఫర్ వాట్సాప్. అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండి మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటేనే కాంటాక్ట్ అవ్వండి. సో లేదు సార్ మాకు డేటా కావాలి, ఏ స్టూడెంట్ ఎక్కడికి వెళ్తున్నారు, కట్ ఆఫ్స్ ఏంటి, అసలు తెలంగాణలో ఉన్న మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళలో ఇప్పటివరకు ఆల్ ఇండియా కోటాలో ఎవరెవరికి సీట్లు వచ్చినాయి, ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి అనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. సో మాకు డేటా కావాలి అండ్ ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారు, సో ఆల్ ఇండియా కోటాలో ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఏ బ్రాంచెస్ వచ్చినాయి, ఒకవేళ తెలంగాణ రౌండ్ 1కి సంబంధించి రౌండ్ 1 రిజల్ట్ అనేది వస్తే ఎక్కడ సీట్ వస్తుంది, మీ ర్యాంక్కి ఎక్కడ సీట్ రావడానికి అవకాశం ఉందనేది మేము visionupdate.in అనే ఒక వెబ్సైట్ని అయితే క్రియేట్ చేసాము, స్మార్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్. సో ఇది మీకు కౌన్సిలింగ్లో చాలా బాగా యూజ్ అవుతుంది, ఒక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఈ సబ్స్క్రిప్షన్ ఫీ వచ్చేసరికి ఓన్లీ ఫర్ వెబ్సైట్ మేము 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము. డిస్క్రిప్షన్లో visionupdate.in వెబ్సైట్ ఉంటుంది, ఓపెన్ చేయండి, న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళండి. అక్కడ మీకు 3000 కనిపిస్తూ ఉంటే చాలా మంది అడుగుతా ఉన్నారు. సో అది 3000 అనేది మెంటర్షిప్ స్టూడెంట్స్ కోసం. మీరు ఎవరైతే మీకు వెబ్సైట్ కావాలో మీరు 1000 రూపీస్ పే చేసి వెబ్సైట్ యాక్సెస్ అనేది తీసుకోవచ్చు. సో మీకు బాగా యూజ్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. సో మనం కంటెంట్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ రోజు నుంచి 31 డిసెంబర్ 2024 ఓకేనా, 6 PM నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో వెబ్ ఆప్షన్ ప్రాసెస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లియర్గా ఉంటుంది. ఈ రోజు 6 PM నుంచి సో 31 డిసెంబర్ 2024 8 PM వరకు మీరు వెబ్ ఆప్షన్ అనేది పెట్టొచ్చు. సో మనకు కొత్త సంవత్సరంలో అంటే 1 జనవరి 2025 రోజు కానీ లేకపోతే ఒకవేళ వీలుంటే ఆ రోజు నైట్ 31 నైటే రిలీజ్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ ఈ రిజల్ట్స్ ఏవైతే ఉందో సుప్రీం కోర్టులో ఏదైతే పిల్ ఉందో సో దాన్ని బేస్ చేసుకొని ఆ ఆర్డర్స్ బేస్ చేసుకొని మీకు రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇప్పటికే ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో ప్రెషర్ ఉంది యూనివర్సిటీ మీద. సో తొందరగానే మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి అండ్ రిజల్ట్స్ కానీ ఇవ్వడానికి అయితే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఎవరు ఎలిజిబుల్ సార్ అని మాట్లాడుకుంటే ఫస్ట్ ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఒక్కొక్క పాయింట్ చెప్తాను. కేస్ నెంబర్ 1, ఎవరైతే కన్యర్ కోటా మెరిట్ లిస్ట్లో ఉంటారో, ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉంటారో వాళ్ళందరూ వెబ్ ఆప్షన్ అనేది పెట్టొచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఓకేనా, ఎవరైతే రౌండ్ 1లో మెరిట్ లిస్ట్లో ఉండి ఎవరైతే పార్టిసిపేట్ చెయ్యొద్దు అనుకున్నారో వాళ్ళు వెబ్ ఆప్షన్ పెట్టకండి, ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకున్నారో వాళ్ళు వెబ్ ఆప్షన్ అనేది పెట్టొచ్చు. సో థర్డ్ పాయింట్, ఏఐక్యూ రౌండ్ 2 వరకు జాయిన్ అయిపోయి ఓకేనా, ఏఐక్యూ రౌండ్ 2 వరకు జాయిన్ అయిపోయి రౌండ్ 3 పార్టిసిపేట్ చేస్తూ కూడా తెలంగాణలోని రౌండ్ 1కి వెబ్ ఆప్షన్ అనేది పెట్టొచ్చు, ఓకేనా. వెబ్ ఆప్షన్ అనేది పెట్టొచ్చు. ఏంటి సార్ మరి ఇక్కడ రౌండ్ 1లో మేము ఉన్నాం కదా, రౌండ్ 3కి సంబంధించి జరుగుతుంది కదా, మా సర్టిఫికేట్స్ మాకు ఇస్తారంటే 1 టైం ఎక్సెప్షన్ ఇవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. తెలంగాణ స్టూడెంట్స్కి 1 టైం ఎక్సెప్షన్ అనేది ఇవ్వడానికి అయితే ఛాన్స్ అనేది ఉంది. సో 4th కేటగిరీ, సార్ మేము తెలంగాణ మెరిట్ లిస్ట్లో ఉన్నాము, మేము ఏపీ మెరిట్ లిస్ట్లో ఉన్నాము, ఏపీ బీ క్యాడ్ కానీ అదర్ స్టేట్లలో బీ క్యాడ్ కానీ డీమ్లో కానీ మేము జాయిన్ అయిపోయాము, మేము తెలంగాణకి వెబ్ ఆప్షన్ పెట్టొచ్చు అంటే మీరు కూడా తెలంగాణకి వెబ్ ఆప్షన్ అనేది పెట్టొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో పెడుతున్నారు అని అంటే రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి, అవేంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సీట్ వచ్చింది అని అనుకుంటే ఓకేనా, కన్నర్ కోటాలో మీకు సీట్ వచ్చింది అనుకుంటే మీరు 1 టైం పేమెంట్ చేయాలి, నాన్ రీఫండబుల్ 29,600 రూపీస్. మీకు ఎప్పుడైతే సీట్ అనేది అలాట్ అవుతుందో మీరు 29,000 రూపీస్ అనేది ఆన్లైన్లో పే చేస్తేనే మీ అలాట్మెంట్ లెటర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇది ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చి పే చేసినా, సెకండ్ రౌండ్కి అప్గ్రేడ్ అయినా, థర్డ్ రౌండ్ అప్గ్రేడేషన్ ఇచ్చి ఒకవేళ అప్గ్రేడ్ అయినా కూడా సో మీకు ఇదే ఫీజు కంటిన్యూ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చి సో కాలేజ్లో జాయిన్ అయ్యి ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చినప్పుడు కూడా ఈ ఫీ అనేది రీఫండ్ అనేది అవ్వదు. 29,600 రూపీస్ అనేది యూనివర్సిటీ ఫీజు, నాన్ రీఫండబుల్ అన్నమాట, ఓకేనా. సో ఇది మనకు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సీట్ వచ్చింది ఓకేనా, రౌండ్ 1లో నాకు సీట్ వచ్చింది. సో రౌండ్ 1లో సీట్ వచ్చి మీరు రౌండ్ 1లో వచ్చిన సీట్లో జాయిన్ అవ్వలేదు అని అంటే అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్. తెలంగాణలో స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, మీకు అవకాశం ఇచ్చాము యూజ్ చేసుకోలేదు కాబట్టి
యు ఆర్ అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్ అనమాట. మీరు ఇంకా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. లేదు సార్ నేను చూసుకోలేదు, నేను రౌండ్ 1లో అసలు వెబ్ ఆప్షన్సే పెట్టలేదు సార్, ఈ రోజు ఈ 3 డేస్లో నేను చూసుకోలేదు, వెబ్ ఆప్షన్ పెట్టలేదు, సో ఇప్పుడు నేను రౌండ్ 2 నుంచి ఎలిజిబులా? లేదు, రౌండ్ 1లో వెబ్ ఆప్షన్ పెట్టకపోయినా, రౌండ్ 1లో వచ్చిన సీట్లో జాయిన్ అవ్వకపోయినా, రౌండ్ 2 నుంచి ఫర్దర్ కౌన్సిలింగ్లలో తెలంగాణలో ఎలిజిబిలిటీ అనేది ఉండదు. ఆంధ్రప్రదేశ్లో లాగా కానీ ఏఐక్యూలో లాగా కానీ చాలా ఈజీగా ఉండదు, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. రౌండ్ 1లో ఏదో ఒక్క ఆప్షన్ అయినా ఖచ్చితంగా పెట్టాలి. నెక్స్ట్ పెట్టిన ఆప్షన్లో సీట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి, అది మ్యాండేటరీ. ఒకవేళ జాయిన్ అవ్వలేదంటే అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్. సార్ నేను పార్టిసిపేట్ చేశాను రౌండ్ 1లో, వెబ్ ఆప్షన్ పెట్టాను, నాకు సీట్ రాలేదు, రౌండ్ 2కి ఎలిజిబుల్. సీట్ రాని క్యాండిడేట్స్ అండ్ సీట్ వచ్చి అప్గ్రేడేషన్ పెట్టుకోవాలనుకున్న క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఓకేనా? దాంతోపాటు రౌండ్ 1లో సీట్ వచ్చింది సార్, జాయిన్ అయ్యాను, రౌండ్ 1కి సంబంధించి ఒకవేళ ఫ్రీ ఎగ్జిట్ ఇస్తే ఇవ్వరు, ఒకవేళ ఇస్తే నేను ఫ్రీ ఎగ్జిట్ అయ్యాను సార్, నేను కూడా రౌండ్ 2కి ఎలిజిబుల్ అంటే ఫ్రీ ఎగ్జిటెడ్ క్యాండిడేట్స్ కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. చాలా చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. రౌండ్ 1లో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళు ఇంకా సీట్ బ్లాక్ చేయడం, రౌండ్ 2 పార్టిసిపేట్ చేయడాలు ఇలాంటివి అయితే ఏమీ ఉండవు. కాబట్టి చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టడానికి ట్రై చేయండి. సో ఇంతకు మించి మీకు ఈ రౌండ్ 1కి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఎందుకు అంటే ఆల్ ఇండియా కోటా నుంచి స్టేట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఆల్ ఇండియా కోటాలో మీకు 1 టైం ఎక్సెప్షన్ అంటే ఇస్తారు, మీ సర్టిఫికేట్ మీకు ఇచ్చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకవేళ మీకు ఉంటే ఇచ్చేస్తారు, మీరు తెలంగాణకు వచ్చి జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇంకొక చిన్న డౌట్, సార్ రౌండ్ 1 కన్వీనర్ కోటాలో సీట్ వచ్చింది, రిపోర్ట్ చేయలేదు, కానీ రౌండ్ 1 మేనేజ్మెంట్ కోటా పార్టిసిపేట్ చేయొచ్చా? చేయొచ్చు. మళ్ళీ ఈ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇవి రెండు సమానం కాదనమాట. ఈ రెండు ఎలిజిబిలిటీని చూసుకొని మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టాలి అంటే, మీకు అఫీషియల్ వెబ్సైట్ తెలుసు కదా, మీరు ఎక్కడైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారో ఆ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో, ఓకేనా, సో tspgmed.tsche.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే రైట్ సైడ్లో వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ వెబ్ ఆప్షన్ అనే ఆప్షన్లోకి వెళ్ళి సో జాయిన్ అవ్వండి, మరి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ టిక్ చేస్తూ ఉంటే రైట్ సైడ్లో మీకు ఆప్షన్స్ ప్రయారిటీస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ ప్రయారిటీస్ అనేవి మీరు వన్స్ సేవ్ చేస్తే, ఓటీపీతో సేవ్ చేస్తే, సార్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చా అంటే 31 డిసెంబర్ 8 PM లోపు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా వెబ్ ఆప్షన్ అనేది మార్చుకోవచ్చు. అంటే అవకాశం ఇచ్చాడు కదా అని ప్రతిసారి లాగిన్ అవ్వకండి. ఒకేసారి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఇది ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. సో మ్యాక్సిమం ల్యాప్టాప్ని యూజ్ చేయడానికి కానీ కంప్యూటర్ని యూజ్ చేయడానికి కానీ ట్రై చేయండి. మొబైల్లో చేస్తుంటే మీకు స్క్రీన్ అనేది కనిపించకపోతే ఏదైనా మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఆ మిస్టేక్ చేసిన బ్రాంచ్ మళ్ళీ ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వకపోతే నాట్ ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. ఇది వెబ్ ఆప్షన్స్ పెట్టే ప్రాసెస్. సార్ మరి వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేస్తే మనకు మంచి బ్రాంచ్, మంచి కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని మీకు డౌట్ రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే పెన్ అండ్ పేపర్ తీసుకోండి. ఓకేనా, పెన్ పేపర్ తీసుకోండి. ఎంత టెక్నాలజీ అయినా కూడా పెన్ పేపర్ అనేది ఎవరికి. పెన్ పేపర్ తీసుకొని మీకు ఏమేం కావాలి, ఏ బ్రాంచెస్ కావాలి, ఎలా పెట్టాలనేది కొంచెం వర్కౌట్ చేయండి. సో ఈ రోజే వచ్చింది కదా అని సో మీరు తొందరగా పెట్టాల్సిన అవసరం లేదు. 31 డిసెంబర్ వరకు పెట్టవచ్చు. 3 days టైం తీసుకొని పెట్టుకోవచ్చు. సో కాబట్టి మీరు చేయాల్సింది అంటే ఈ రోజు రేపు మొత్తం కూడా సో పెన్ పేపర్ యూజ్ చేసుకొని ఒక షీట్ లాగా రెడీ చేసుకోండి. ఏ ఆప్షన్, ఏ బ్రాంచ్, ఏ కాలేజ్ ఎలా పెట్టాలి. ఓకేనా, ఆప్షన్ నెంబర్ 1 నిమ్స్, ఓకేనా, జనరల్ మెడిసిన్. ఆప్షన్ నెంబర్ 2 OMCH జనరల్ మెడిసిన్. ఎందుకంటే ఇక్కడ నాకు జనరల్ మెడిసినే ప్రయారిటీ. సో ఇలా మీరు రెడీ చేసుకున్న తర్వాతనే లాగిన్ అవ్వండి. అలా కాకుండా మీరు ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా మీరు వెబ్ ఆప్షన్లోకి వెళ్తే ఏమవుతుందంటే మీరు ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఏదో మిస్టేక్ చేస్తూ, ఎందుకంటే ఒక కాలేజ్ కాదు, ఒక బ్రాంచ్ కాదు, ఓకేనా, ఒక కాలేజ్ కాదు, ఒక బ్రాంచ్ కాదు, చాలా కాలేజీలు, చాలా బ్రాంచెస్. సో వీటిలలో మీరు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ పెన్ పేపర్లో రాసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి మీరు అవే వెబ్ ఆప్షన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. సరే, ఇప్పుడు వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ర్యాంక్తో సంబంధం లేదు. ఓకేనా, ర్యాంక్తో సంబంధం లేదు, కేటగిరీతో సంబంధం లేదు. ఓకేనా, క్యాస్ట్తో సంబంధం లేదు, ర్యాంక్తో సంబంధం లేదు. సార్ నాకు 70,000 ర్యాంక్ ఉంది సార్, ప్రీవియస్ ఇయర్లో దీనికి ఎక్కడో పాథాలజీ వచ్చింది సార్, సో నేను ఈ కాలేజే ఫస్ట్ ఆప్షన్ పెడదాం అనుకుంటున్నా. అలా ఉండదు. ఎందుకు అంటే ఆ పర్టికులర్ కాలేజ్లో లాస్ట్ ఇయర్లో పాథాలజీ ఎస్సీ క్యాండిడేట్కో ఎస్టీ క్యాండిడేట్కో ఉంటే అదే కాలేజ్లో ఈ ఇయర్ అదే పాథాలజీ బీసీబీనో, బీసీసీనో, బీసీడీనో, ఓసీనో, సో ఫీమేల్కో, జనరల్కో ఉంటుంది. రోస్టర్ మారుతుంది అనమాట. కాబట్టి
మీరు ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఉందో దాన్ని రెఫరెన్స్గా తీసుకోవాలి, కానీ దాని ప్రకారం ఎప్పుడు కానీ వెబ్ ఆప్షన్ పెట్టద్దు. సార్ నా ర్యాంక్కి ఈ బ్రాంచ్ వచ్చేటట్టు ఉంది కాబట్టి ఈ కాలేజ్ ముందు పెడుతున్నాను సార్, మీరెవరు డిసైడ్ చేయడానికి? ఈవెన్ కేఎన్ఆర్హెచ్ఎస్లో కూడా ఎవరికి తెలియదు మీకు ఏ బ్రాంచ్ వస్తుంది ఏంటి అనేది. ఎందుకంటే ప్రోగ్రామింగ్ ద్వారా మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ చూజ్ చేసుకొని మీ ర్యాంక్ మీ కేటగిరీని యూజ్ చేసుకొని మీకు డైరెక్ట్గా సిస్టమ్ నుంచే జనరేట్ అయ్యే అలాట్మెంట్ కాబట్టి ఎవరికి తెలియదు మీకు ఏది వస్తుంది ఏంటి అనేది 100% ఎవరికి తెలియదు. సో కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ర్యాంక్తో సంబంధం లేదు, క్యాస్ట్తో సంబంధం లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి? నా ర్యాంక్ ఎంతనన్నా ఉండనివ్వండి, నా క్యాస్ట్ ఏదన్నా ఉండనివ్వండి, సీట్ మ్యాట్రిక్లో సీట్ ఉండనివ్వండి లేకపోనివ్వండి, ఓకేనా, సర్వీస్ కోటా కానివ్వండి నాన్ సర్వీస్ కోటా కానివ్వండి, ఏ క్యాస్ట్ అన్నా కానివ్వండి. ఇప్పుడు నాకేంటి అంటే నాకు వచ్చినా రాకపోయినా నిమ్స్లో జనరల్ మెడిసిన్ చదవాలని ఉంది. అసలు నా జనరల్ మెడిసిన్ అనే బ్రాంచే నా ఫస్ట్ ప్రయారిటీ, ఓకేనా. ఇట్లా జనరల్ మెడిసిన్కి సంబంధించి అన్నీ పెట్టేసుకోవాలి, ఓకేనా. అన్ని కాలేజీలు పెట్టేసుకున్నాం. సరే ఇఫ్ ఇన్ కేస్ నాకున్న అన్ని కాలేజీలలో జనరల్ మెడిసిన్ అనేది రానప్పుడు నేను పీడ్స్కి వెళ్తా, పీడియాట్రిక్స్కి వెళ్తా. సో అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఏ కాలేజ్? టాప్ కాలేజ్ ఓఎంసీ నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ పీడియాట్రిక్స్, ఓకేనా. సో అట్లా పెట్టుకుంటూ వెళ్ళాలి. దీన్ని ఏమంటారంటే బ్రాంచ్ వైజ్ అంటారు, ఓకేనా. బ్రాంచ్ వైజ్ అంటారు. ఇప్పుడు నేను చెప్పింది కాదు సార్, నాకు అట్లా కాదు, నాకు కాలేజ్ వైజ్ కావాలి. మ్యాక్సిమం నా సజెషన్ ఏంటంటే కాలేజ్ వైజ్ ఏం సెలెక్ట్ చేసుకోకండి, బ్రాంచే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీ నాలెడ్జ్ని బేస్ చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి. సో ఏదో టాప్ కాలేజ్లో చదవడం, టాప్ బ్రాంచ్ చదవడం వల్ల అవకాశాలు అయితే రావు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో బ్రాంచ్కే ప్రయారిటీ ఇవ్వండి కాలేజ్ కన్నా. లేదు సార్ నాకు ఇప్పుడు కాలేజ్కే ప్రయారిటీ ఇవ్వాలి, అలాంటప్పుడు నాకు నిమ్స్లోనే అన్ని బ్రాంచెస్ జనరల్ మెడిసిన్ నుంచి ఏ బ్రాంచెస్ అయితే నాకు నిమ్సే ప్రయారిటీ అనుకోండి, నిమ్స్ మొత్తం పెట్టేసుకోండి. దాని తర్వాత ఓఎంసీకి వచ్చేసేయండి. లేదు సార్ నాకు జనరల్ మెడిసిన్ ఏదైతే ఉందో ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్లో కావాలి, ఓకేనా. ఇప్పుడు జనరల్ మెడిసిన్ కానప్పుడు నాకు పీడియాట్రిక్స్ కావాలి, ఇక్కడ గవర్నమెంట్లోనే కావాలి. ఇప్పుడు నాకు మళ్ళీ జనరల్ మెడిసిన్ ప్రైవేట్లో కావాలి. అంటే పీడియాట్రిక్స్ అనేది గవర్నమెంట్లో రానప్పుడు నేను జనరల్ మెడిసిన్ అనేది ప్రైవేట్లో చదవాలనుకుంటున్నాను, ఓకేనా. జనరల్ మెడిసిన్ కూడా నాకు ప్రైవేట్లో రానప్పుడు నేను ఇప్పుడు మళ్ళీ జనరల్ పీడియాట్రిక్స్ ఏదైతే ఉందో దాన్ని ప్రైవేట్లో చదవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ రెండు ప్రైవేట్లో రాలేదు కాబట్టి ఇప్పుడు నేను వేరే బ్రాంచ్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఓకేనా. నెక్స్ట్ జనరల్ సర్జరీకి వెళ్తానా, ఆప్తాలకి వెళ్తానా, అవి గవర్నమెంటే కావాలి సార్. అలా పెట్టుకుంటూ మీకు ఏమేమి కావాలి ఏంటనేది పెట్టుకోవాలి. అంతేగాని మీ ర్యాంక్కి మీకు ఏదో వస్తుంది, ఆప్తాలు వస్తుంది, సో మహావీర్ లాంటి కాలేజ్ వస్తుంది, నాకు లాస్ట్ ఇయర్ వచ్చింది కాబట్టి నేను మహావీర్ కాలేజ్లోనే ఆప్తాలు పెడతా, అలా పెట్టొద్దు. సో ఎట్లా మీరెవరు డిసైడ్ చేస్తారు? మహావీర్ కాలేజ్లోనే ఆప్తాలు పెట్టడం కాదు, ఆప్తాలు అనేది మీ ప్రయారిటీ అయినప్పుడు టాప్ కాలేజ్ ఓఎంసీ నుంచి స్టార్ట్ చేసి లీస్ట్ ఉన్న కాలేజ్ వరకు, అంటే మీకు మహావీర్ కాలేజ్ వరకు ఉంటే మహావీర్ కాలేజ్ వరకు వెబ్ ఆప్షన్ పెట్టాలి. సో నాకు సార్ ఓబీజీ చేయాలని సార్, నాకు ఆ ఓబీజీనే నా ప్రయారిటీ, నాకు మెడిసిటీ అనే కాలేజ్ వస్తుంది, సో మెడిసిటీలో నేను ఫస్ట్ ఆప్షన్ పెట్టాలనుకుంటున్నాను, అలా కాదు. టాప్ కాలేజ్ నుంచి లీస్ట్ కాలేజ్ వరకు పెట్టండి. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడున్న డౌట్ ఏంటంటే ఏదైతే మనం ఫస్ట్ కాలేజ్ పెడతామో సో ఆ కాలేజే మనకు వస్తుంది, అంటే ర్యాంక్తో సంబంధం లేకుండా దేంతో సంబంధం లేకుండా అని అనుకుంటున్నారు. కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఉండదు, ర్యాంక్ వైజ్ అలాట్మెంట్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను, మెడిసిటీ అనే ఆప్షన్ నా లాస్ట్ ఆప్షన్లలో మీరు వీడియో చూస్తున్నారు ఎవరైతే ఉన్నారో మెడిసిటీ అనే ఆప్షన్ మీ ఫస్ట్ ఆప్షన్, నాదొక 10th ఆప్షన్, ఒకటే జనరల్ మెడిసిన్ సీట్ ఉంది. సో నేను మీ పైన ర్యాంక్ అని అనుకోండి, ఒకటే జనరల్ మెడిసిన్ సీట్ ఉంది, ఇంకా ఏ కాలేజ్ లేదు, ఒకటే సీట్ ఉంటే నేను కూడా మెడిసిన్ పెట్టాను, నేను 10th పొజిషన్లో పెట్టాను, మీరు ఏం చేశారు ఫస్ట్ పొజిషన్లో పెట్టారు. మీరు ఏమనుకుంటున్నారంటే నేను మెడిసిన్ ఫస్ట్ పెట్టాను కాబట్టి నాకు సీట్ వస్తుందని మీరు అనుకున్నారు. యాక్చువల్గా అలా జరగదు. నా ఆప్షన్స్ అనేవి 10కి 10 చెక్ చేసి సో నాకు మెడిసిటీలో సీట్ వస్తే, ఓకేనా, నాకు మెడిసిటీలో సీట్ ఇచ్చిన తర్వాతనే అప్పుడు మీ దగ్గరికి వస్తుంది. ఒకవేళ నేను మెడిసిటీ అనే ఆప్షన్ పెట్టకపోతేనే మీకు సీట్ వస్తుంది, కానీ నేను లాస్ట్ ఆప్షన్లో కాదు, నేను ఒక 100 ఆప్షన్ల తర్వాత కూడా మెడిసిటీ పెట్టినా కూడా నాకు అక్కడ మెడిసిటీ అనేది వచ్చిన తర్వాతనే మీకు సీట్ అనేది వస్తుంది. సో ఒక్కొక్కరి ఆప్షన్ ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడ సీట్ వస్తుందో అక్కడ సీట్ అలాట్ చేసి రిమైనింగ్ ఆప్షన్స్ అనేవి డిలీట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అలాట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అడగవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.